నెక్స్ట్ మనకి సెక్షన్ డి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెక్షన్ డి లో మనకి ఏమి ఇస్తాడంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 6 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాల్సి ఉంటుంది. 4 into 5 20 మార్క్స్. సెక్షన్ ఏ లో 10 మార్క్స్, సెక్షన్ బి లో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, అది కూడా పార్ట్ 1 లో. కాబట్టి సెక్షన్ బి లో మనకి ఉన్న లిస్ట్ అనేది ఒకసారి ఇంపార్టెంట్ లిస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్. మనకి ఏంటంటే బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, దాన్ని ఫీచర్స్ అని కూడా అనొచ్చు. రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మీకు అదే ఆన్సర్ కాబట్టి అంటే లక్షణాలు అంటాం తెలుగులో. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది రాసుకోవాల్సింది. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ షేర్ అండ్ డిబెంచర్. ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఎనీ 4 ఆఫ్ ఎంఎన్సీస్ టు హోమ్ కంట్రీ. మనకి ఎనీ 4 అనొచ్చు, లేదంటే కనుక ఎంఎన్సీస్ టు హోమ్ కంట్రీ అని కూడా అడగొచ్చు. కాబట్టి ఏ విధంగా ఇస్తున్నాడో చూసుకుని దాని విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, పార్ట్నర్షిప్ ఫీచర్స్ టైప్స్. ఇవి రెండు వేరు. ఒక్కోసారి పార్ట్నర్షిప్ ఫీచర్స్ అడుగుతాడు, ఇంకొకసారి టైప్స్ అని అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ నుంచి ఏదో క్వశ్చన్ ఇవ్వాలి కాబట్టి అయితే టైప్స్ లేదంటే ఫీచర్స్ అనేది అడుగుతారు.